దూరం చూసే పర్లేదు, ఆయన దగ్గర చూసే పర్లేదు. మేము ఇది చూసి తర్వాత ఆటోమేటిక్ ఇటే సినిమా. అన్నం చూడాలి మరి. చేస్తాం ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లోపలికి ఎప్పుడు ఎలో చేస్తారు అని చెప్పి మొత్తం ఇక్కడ క్యూ లైన్ కట్టారు అభిమానులందరూ కూడా. రైట్, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా హాయ్ సార్, ప్రభాస్ ఎలా అనిపించింది? లుక్స్ ఎలా ఉన్నాయి, ట్రైలర్స్ ఎలా ఉన్నాయి? సూపర్ 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 సూపర్. లైన్లు కట్టారు, ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా లేకపోతే పాసెస్ కోసం క్యూ లైన్లు కట్టారా ఏంటి? అంతే, పాసెస్ ఆల్రెడీ ఉన్నాయండి. ఉన్నాయి. రాజా సాబ్ గిలి గిలిగే పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. కాదు మరి సాంగ్ లోని ప్రభాస్ డ్రెస్సింగ్ బాగాలేదు, మా హీరోని ఆ విధంగా కమిడియన్ గా చేయడం ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. మామూలుగా ఉండదు సినిమా రిలీజ్ అయితే, కమిడియన్ కాదు, ఓన్లీ హారర్ జోన్. మామూలుగా ఉండదు సినిమా అంతా, సిలిగిపోద్ది. డ్రెస్సింగ్ అభ్యంతరం ఉంది. లవర్ బాయ్, ప్రభాస్ అంటేనే లవర్ బాయ్ అంతే. సినిమాలో జస్ట్ మనం ఎంజాయ్ చేయాలంతే. ఇప్పుడు కూడా మనం నెల్లూరు నుంచి వచ్చాం, ఆంధ్ర నుంచి నెల్లూరు ఇక్కడ వరకు వచ్చాం. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చారు. ఓన్లీ వచ్చింది ఎవరి కోసం? ప్రభాస్ అన్న కోసం. మేము ఎవరు తీసుకురాలే, మేము వచ్చిందే ముగ్గురు అంతే. అందరూ వచ్చారంటే అలా ఇండియా వస్తారు, బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆఫ్ కోర్స్ వస్తారు అనుకో, బస్ ఆంధ్ర నుంచి అయితే ఖచ్చితంగా వస్తారు. ఎలా ఉండబోతున్నారు మూవీ? మీరు అడుగుతున్నారు ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని నన్ను అడుగుతున్నారు. బాగుంటుందని అనుకుంటున్నారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా రాజా సాబ్ జస్ట్ హిట్ అయితే చాలు అంతే. అది బ్లాక్ బస్టర్ అంతే. హిట్ అయినా కూడా చాలంట. లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. యా హాయ్ మ్యామ్, ఏంటి అసలు ప్రభాస్ ఫ్యానా మీరు? ఏ మూవీ నుంచి? డార్లింగ్ మూవీ నుంచి. డార్లింగ్ మూవీ నుంచి. ఓకే, సో ఎలా అనిపించింది రాజా సాబ్ సంబంధించి ట్రైలర్స్ కావచ్చు అండ్ సాంగ్స్ కావచ్చు? వింటేజ్ లుక్ చూసాక ఇంకా ఏం మాట్లాడితే ఏం మాట్లాడలేము. చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం, 10 years నుండి ఏమో వెయిట్ చేస్తున్నాం ఈ లుక్ కోసం. చాలా హ్యాపీగా ఉంది. లవర్ బాయ్ అయిపోయాడా ప్రభాస్? ఆఫ్ కోర్స్ అయ్యాడు కదా మాకోసమేనా. ఒక్కసారిగా సో డార్లింగ్ అప్పుడు చూసాం లవర్ బాయ్ గా, మళ్ళీ ఇప్పుడు మాకు ఆ లుక్ అనేది మళ్ళీ మేము చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నామని లేడీ ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. యా హాయ్, హాయ్ అండి. సో చాలా మంది అసలు ఈవెంట్ స్టార్ట్ అయ్యే మూడు కన్నా మనం మాట్లాడ కూడా వద్దు, అసలు ఈవెంట్ లోపల పంపిస్తారా లేదా అన్నట్టు ఉన్నారు. మరి కాసేపట్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ జనాలు ఎంత రద్దీగా ఉన్నారో మనం చూడొచ్చు. మొత్తం రోడ్ అంతా కూడా ఇక్కడ అన్ని గేట్స్ నుంచి కూడా జనాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కేవలం అంటే పాసెస్ ఉన్నా లేకపోయినా ఈవెంట్ ఎలా అయినా సరే మేము చూడాలి, ప్రభాస్ని ఎలా అయినా సరే మేము చూడాలి అని చెప్పి వచ్చిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఆల్రెడీ బయట చూస్తున్నారు కదా, రాజా సాబ్ కి సంబంధించి ఆ బ్యాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ కొంతమంది అమ్మేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం కూడా అంటే అభిమానులందరికీ ఆ కటౌట్లు లేకపోతే ఆ బ్యాండ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ బయట. అండ్ ఫ్యాన్స్ అందరూ ఒక రకంగా ఇక్కడ వీళ్ళు హల్చల్ చేస్తూ ఉన్నారు. మరో పక్క అక్కడ ప్రభాస్ కి సంబంధించిన ఫ్లెక్సీలు అండ్ జెండాలతోని మామూలుగా రచ్చ చేయడం లేదు అభిమానులందరూ కూడా. ఎందుకంటే ఇది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ప్రభాస్ పైన
చాలా అంచనాలు అయితే పెంచుకున్నారు ఇటు అభిమానులందరూ. ముఖ్యంగా ప్రభాస్ కి సంబంధించిన లుక్స్ అన్ని కూడా అంత అట్రాక్టివ్ గా ఉండడం అండ్ రిలీజ్ అయిన పాట ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ మరొకసారి లవర్ బాయ్ ని మేము చూసాము, మళ్ళీ మా డార్లింగ్ ని మేము చూసాము అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, పోలీసులు కూడా ఎక్కడికక్కడ అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనౌన్స్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. టైం అవ్వకుండా గేట్లవి తొందరపాటు చేసి గేట్లవి తోసుకొని లోపలికి అయితే రావద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ గేట్లు ఓపెన్ చేయక ముందే, ఈవెంట్ టైం అవ్వక ముందే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పండి నాకు ఏం అడుగుతారు? మామూలుగా లేదంటారు అయితే లుక్ మామూలుగా లేదు, లేదు ఒకటే రాజు. జై ప్రభాస్ రాజు, అంతే. ప్రభాస్ రాజు.